నమస్కారం. ఈరోజు మనం ఓ పెద్ద సంక్లిష్టమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆర్థిక అసమానత. ముఖ్యంగా మన భారతదేశంలో ఈ అంతరం ఎందుకు, ఎలా పెరుగుతోందో ఆ కథేంటో లోతుగా చూద్దాం. సరే, ఈ టాపిక్ను స్టెప్ బై స్టెప్ ఎలా అర్థం చేసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఆర్థిక అసమానత అంటే ఏంటి, ఆ తర్వాత ఈ గ్యాప్ని ఎలా కొలుస్తారు, మరి మన దేశంలో పరిస్థితి ఏంటి, అసలు ఈ అసమానతకు కారణాలేంటి, చివరిగా ఈ అంతరాన్ని పూడ్చేందుకు ఏమైనా చేస్తున్నారా అనే విషయాలు చూద్దాం. రైట్, ముందుగా అసలు పాయింట్కి వద్దాం. ఆర్థిక అసమానత అంటే ఏంటి అంటే సింపుల్గా కొందరు ధనవంతులు మరికొందరు పేదలు అని చెప్పయొచ్చా? అస్సలు కాదు. దాని వెనుక చాలా లోతైన అర్థముంది. ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి ఒక్క నంబర్ చాలు: 29%. 1980 నుంచి 2014 మధ్య మన దేశంలో జరిగిన మొత్తం ఆర్థిక వృద్ధిలో దాదాపు మూడో వంతు, అంటే ఈ 29% కేవలం టాప్ 1% జనాభా చేతుల్లోకి వెళ్ళింది. మరి మిగిలిన 99% మందికి ఎంత దక్కినట్టు ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. అసమానత అంటే ఎవరో ఒకరి దగ్గర ఎక్కువ డబ్బుందని కాదు. అసలు సమస్య ఏంటంటే ఆ డబ్బు సమాజంలో అందరికీ సమానంగా పంచబడుతోందా లేదా అన్నది. ఆ పంపిణీలో తేడానే ఆదాయ అసమానత. సరే, ఈ ఆదాయ పంపిణీలో తేడాలున్నాయని అంటున్నాం కదా, మరి దీన్నెలా కొలుస్తారు? అంటే దేశంలో ఎంత అసమానత ఉందో చెప్పడానికి ఏదైనా స్కేలుందా? ఉంది. ఆర్థికవేత్తలు కొన్ని స్పెషల్ టూల్స్ వాడతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదటిది లారెన్స్ కర్వ్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా సింపుల్. దేశ జనాభాలో కింద నుంచి ఒక 50% మంది దగ్గర దేశం మొత్తం ఆదాయంలో ఎంత వాటా ఉంది, లేదా టాప్ 10% మంది దగ్గర ఎంత వాటా ఉంది అని ఒక గ్రాఫ్లా చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సంపద పంపిణీని ఒక బొమ్మ రూపంలో చూపిస్తుందన్నమాట. ఈ ఇమేజ్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, ఆ గీత స్ట్రేట్గా ఉంది కదా, అది సంపూర్ణ సమానత్వ రేఖ. అంటే 10% జనాభా దగ్గర 10% ఆదాయం, 50% జనాభా దగ్గర 50% ఆదాయం ఉంటే ఆ లైన్ అలా స్ట్రేట్గా ఉంటుంది. కానీ దాని కింద వంగి ఉన్న లైన్ ఉంది కదా, అదే లారెన్స్ కర్వ్. ఆ స్ట్రేట్ లైన్కి ఈ వంపు లైన్కి మధ్య గ్యాప్ ఎంత ఎక్కువగా ఉంటే సమాజంలో అసమానత అంత ఎక్కువగా ఉన్నట్టు లెక్క. మరి ఈ గ్రాఫ్లో కనిపించే గ్యాప్ని ఒక నంబర్తో చెప్పాలంటే ఎలా? దానికే గినీ కోఎఫిషియెంట్ అనేదాన్ని వాడతారు. ఇందాక మనం చూసిన గ్రాఫ్లో ఆ రెండు లైన్ల మధ్య ఉన్న గ్యాప్ ఏరియా ఏని కొలిచి దాన్ని ఒక ఫార్ములాలో పెడతారన్నమాట. దీని విలువ 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 వస్తే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 వస్తే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ, అంటే మొత్తం సంపద ఒక్కరి చేతిలోనే ఉన్నట్టు. సో గినీ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత అసమానత ఉన్నట్టు. మరి మన దేశం స్కోర్ ఎంత? భారతదేశ గినీ కోఎఫిషియెంట్ సుమారుగా 0.37 నుంచి 0.38 మధ్యలో ఉంది. అంటే మన దేశంలో ఆదాయ అసమానత చాలా ఎక్కువ స్థాయిలోనే ఉందని ఇది స్పష్టంగా చెప్తోంది. అయితే ఈ అసమానత ఎప్పుడూ ఒకేలా ఉంటుందా, లేక కాలంతో పాటు మారుతుందా అనే దానిపై ఓ ఆసక్తికరమైన థియరీ ఉంది. అదే కుజ్నెట్స్ కర్వ్. ఈ థియరీ ఏం చెప్తుందంటే, ఒక దేశం అభివృద్ధి చెందడం మొదలైనప్పుడు మొదట్లో అసమానత పెరుగుతుంది. కానీ దేశం బాగా అభివృద్ధి చెందాక ఆ అసమానత మళ్లీ తగ్గుముఖం పడుతుంది. ఇదొక తలకిందులుగా ఉన్న యూ ఆకారంలో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ థియరీ బానే ఉంది, కానీ 1970ల తర్వాత చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో సీన్ రివర్స్ అయింది. అసమానత తగ్గాల్సింది పోయి మళ్లీ పెరగడం మొదలైంది. సో ఈ కుజ్నెట్స్ కర్వ్ థియరీ అన్నిసార్లు వర్కౌట్ అవ్వదేమో అనే వాదన మొదలైంది. సరే, ఈ థియరీలన్నీ పక్కన పెడితే మన దేశంలో అసలు కదేంటి? డేటా ఏం చెబుతోంది? గత కొన్ని దశాబ్దాల్లో భారతదేశంలో ఈ అంతరం పెరిగిందా, తగ్గిందా? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ టైమ్లైన్ చూడండి. ఇది మన దేశంలో జరిగిన ఒక పెద్ద మార్పును చూపిస్తోంది. దేశం మొత్తం ఆదాయంలో టాప్ 1% వాళ్ల వాటా 1982-83 నాటికి కేవలం 6.2%కి పడిపోయింది. ఇదొక రికార్డ్. కానీ
అక్కడి నుంచి కథ పూర్తిగా యూటర్న్ తీసుకుంది. 2013-14 వచ్చేసరికి వాళ్ల వాటా ఏకంగా 21.7% పెరిగింది. అంటే స్వాతంత్ర్యానికి ముందున్న స్థాయి కన్నా ఎక్కువ. ఈ డోనట్ చార్ట్ చూస్తే పరిస్థితి ఇంకా షాకింగ్గా ఉంటుంది. 2013-14 డేటా ప్రకారం మన దేశం మొత్తం ఆదాయంలో సగానికి పైగా అంటే ఏకంగా 55% కేవలం టాప్ 10% మంది దగ్గరే ఉంది. మరి కింద ఉన్న 50% జనాభా సంగతేంటి? వాళ్లందరి వాటా కలిపినా కేవలం 14.9% మాత్రమే. ఈ గ్యాప్ ఎంత పెద్దదో చూడండి. అసలు ఎందుకిలా జరుగుతోంది? మన దేశంలో ఈ అంతరం ఇంతలా పెరిగిపోవడానికి కారణాలేంటి? దీని వెనుక ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన సోర్సెస్ ప్రకారం దీనికి ఒక కారణమని చెప్పలేం, చాలా ఉన్నాయి. భూమి, ఆస్తులు కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోవటం ఒకటైతే, టెక్నాలజీ పెరిగి ఎక్కువ మూలధనం అవసరమవటం మరొకటి, ద్రవ్యోల్బణం వల్ల సామాన్యుల సంపాదన విలువ పడిపోవటం, అందరికీ లోన్లు సమానంగా దొరకకపోవటం, పెట్టుబడులన్నీ నగరాలకే పరిమితమవటం, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నింటితో పాటు ముఖ్యంగా 1980ల తర్వాత మొదలైన ఆర్థిక సరళీకరణ సంస్కరణలు కూడా ఈ గ్యాప్ని మరింత పెంచాయని చెప్పొచ్చు. ఈ విషయంలో ఒక విమర్శనాత్మక వాదన కూడా ఉంది. అదేంటంటే, ప్రభుత్వ విధానాలు అసమానతను తగ్గించే బదులు ఉన్న స్థితిని కాపాడటానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నాయని. అంటే ప్రభుత్వ పెట్టుబడులు కూడా ప్రైవేట్ పెట్టుబడులకు సపోర్ట్గా ఉంటున్నాయి తప్ప అసమానతను తగ్గించే దిశగా బలంగా పనిచేయడం లేదని, ఇది ఆస్తిపరులకే ఎక్కువ మేలు చేస్తుందని ఒక వాదన. మరి ఈ పెరుగుతున్న అంతరాన్ని చూస్తూ ఊరుకున్నారా? లేక దాన్ని తగ్గించడానికేమైనా ప్రయత్నాలు జరిగాయా? జరిగాయి. ఆ చర్యలేంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వాలు చాలా రకాలుగా ప్రయత్నించాయి. భూ సంస్కరణల ద్వారా భూమిని పంచడం, మార్కెట్లో మొనోపలీలను కంట్రోల్ చేయడం, ఉపాధి, వేతనాలకు సంబంధించి పాలసీలు తీసుకురావడం, ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వడం, కనీస అవసరాలు తీర్చడానికి పథకాలు, పన్నుల విధానంలో మార్పులు, ఇలా అనేక చర్యలు చేపట్టారు. వీటన్నింటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉపాధి హామీ పథకాల గురించి. జవహర్ రోజ్గార్ యోజన నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే MGNREGS వరకు ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పని కల్పించి వాళ్ల ఆదాయాన్ని పెంచడానికి చేసిన పెద్ద ప్రయత్నాలు. చివరిగా ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒకవైపు ప్రభుత్వం ఉపాధి హామీ లాంటి పథకాలతో అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ, మార్కెట్లో మోనోపోలీలను పెంచుతున్నాయి. అవి అంతరాన్ని ఇంకా పెంచుతున్నాయి. మరి ఈ పథకాలు, ఈ విధానాలు అంతరాన్ని పెంచే ఈ పెద్ద ఆర్థిక శక్తులను నిజంగా ఆపగలవా? ఈ అంతరాన్ని నిజంగా పూడ్చగలవా? ఇది ఆలోచించాల్సిన విషయం.